అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాము, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు. ఇది నంబర్ 1. ఇది మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు, మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. అంతేగాని సర్వేకి రీసర్వేకి సంబంధించిన విషయం కాదు ఇది. సర్వే రీసర్వే అనేది గవర్నమెంట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్, అది కూడా మీరు పూర్తిగా చేయలేదు. మేము గ్రామ సభలు పెట్టి 2,79,000 గ్రీవెన్సెస్ క్లియర్ చేస్తే అప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ తెచ్చుకున్నాం.